మీరు ఎప్పుడైనా రిజెక్షన్ ఫేస్ చేశారా? హ్యావ్ ఎవర్ బీన్ రిజెక్టెడ్ ఆర్ ఫెల్ట్ లైక్ యు ఆర్ రిజెక్టెడ్? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, దెన్ యూ షుడ్ సెలబ్రేట్ వాట్ యూ హ్యావ్ బీన్ త్రూ. ఎందుకంటే రిజెక్షన్ అనేది ఇట్స్ వెరీ హానెస్ట్ అండ్ జెన్యున్ రియాక్షన్. దీనివల్ల జరిగే చెడ్డ కన్నా మంచే ఎక్కువగా ఉంది. అది చెప్పే ముందు ఈ విషయం మీతో చెప్పాలి. పీపుల్ జనరల్గా అవాయిడ్ చేసేది లేదా ఇది మనకు అవసరమా అనుకునే వాటిలో ఈ రెండు విషయాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఒకటి బాగా చీప్ థింగ్స్ అనమాట, చీప్గా దొరికే థింగ్స్కి. రెండోది ఏంటంటే వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాల్యుబుల్ థింగ్స్కి, వాళ్ళు వెలకట్టలేని వాటికి పీపుల్ అవాయిడ్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తారు. ఇది మనకు అవసరమా అని అనుకుంటారు అనమాట. ఒక రిజెక్షన్ తర్వాత కూడా మనం ఫీల్ అవుతున్నాం అంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నాం, మనం ఆ చీప్ థింగ్స్తో పోల్చుకుంటున్నాం అని అర్థం. దీనివల్ల జరిగే మంచి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్షన్ అనేది ఎందుకు వస్తుంది? నచ్చకపోతేనే కదా రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ చేయాల్సిన చోట కూడా యాక్సెప్ట్ చేసి ఆ రిలేషన్షిప్లో కంటిన్యూ అయితే ఇది టాక్సిక్ రిలేషన్షిప్కి అయినా దారితీస్తుంది, లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు హర్ట్ అవుతారు, బాధపడతారు అనమాట. కాబట్టి రిజెక్షన్ చేయడం అనేది మంచిదే. ఇంకా రిజెక్షన్ చేసిన తర్వాత ముఖ్యంగా మీరు ఈ 3 పనులు చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఆలోచిస్తారు, ఎందుకు రిజెక్ట్ అయ్యాను అని ఆలోచిస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటారు, అన్ని ఏరియాల్లోనూ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటారు. థర్డ్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు అనమాట. మిమ్మల్ని మీరు ఎక్కడైతే మీరు మీ ఏ ఏరియాలో అయితే మీరు కొంచెం అంటే వీక్గా ఉన్నారో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టుకుంటారు.